సో ఎవరో ఏడుస్తూ చచ్చిపోతున్నట్టు సౌండ్ వస్తుంది కదా గైస్, అవేంటో మీకు చూపిస్తాయి ఇప్పుడు. ఇప్పుడు మన దగ్గర గన్స్ తీసుకోవాలన్నమాట. ఇదేదో చేసేసాను. వచ్చినాయి కదా, ఓకే. ఇట్లా గుడ్డి దానిలాగా ఇవన్నీ చెక్ చేసుకుని టైం సరిపోతుంది. ఇప్పుడు ఈ గన్ రికార్డ్ అవుతుందా? ఓకే. సో ఇప్పుడు మనం ఇట్లా వెళ్తాం. ఇట్లా ఏందో ఇట్లా అదొక రకమైన పిశాచి ముండల్లా ఏడుస్తున్నాయి కదా పిశాచులు, అవి ఏందో మీకు చూపిస్తా చూడండి. వాటి అంట వాటి ఆకారాలు చూస్తే మీరు చూడండి దీని బాలకాలు చూడండి. అసలు ఇంత చండాలం, అసలు చండాలం, దరిద్రంగా ఉన్నాయి అసలు. ఎటుంది ఊరికే చంపేస్తాయి. ఊరికే నువ్వు ఎంత టాలెంటెడ్ అన్నా అయ్యుండు, నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా అయ్యుండు, ఆ ఊరికే చంపేస్తాయి. ఇప్పుడు ఇందాక పైనుంచి వెళ్దాం కదా, ఇప్పుడు కింద నుంచి వెళ్దాం. దీని అటాక్ మాత్రం తగ్గదు. రెండు కలిసి ఒకేసారి మీదడిపోతే నేను ఎట్లా చంపుతాను నేను అసలు. ఇంత దారుణంగా మీదడిపోతూనే వచ్చి చూడండి గైస్, నేను అట్లున్నా అంట. చూసారా అంత క్లియర్గా నా షాడో కనిపించింది. చూసారా ఎంత దారుణంగా నాతో ఆడుకుంటున్నాయంటే. ఒక్కసారన్నా ఐఎమ్ జస్ట్ లిటరలీ ట్రయింగ్, అట్లీస్ట్ వన్స్ ఐ హ్యావ్ టు గెట్ టు ద షిప్ అన్నట్టు. వెళ్ళనివ్వట్లేదు నన్ను. ఫుల్ కిందకి వెళ్ళిపోదాం. కిందకి నీటిలోకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఐ కిల్డ్ మెనీ. వెళ్దాం, షిప్ దగ్గరికి వెళ్ళాల్సిందే వాళ్ళు ఇప్పుడు ఎట్లన్నా. షిప్ అమ్మ పిశాచి ముఖాలు, పిశాచి ఉండాలు ఇట్లుంటే ఎట్లా బ్రో? ఎప్పటికైతుంది? తక్కువ వస్తున్నట్టున్నాయి కదా. అనుకుంటాం అంతే. ఇది వెనకాల నుంచి అటాక్, ఎదరి నుంచి పనికి మళ్ళీ అటాక్. ఎప్పుడు వెళ్ళాలి నేను షిప్ దగ్గరికి? సావదొబ్బుతున్నారు. నా దగ్గర ఉన్న గన్ను మొత్తం ఇన్వెంటరీలో ఉన్న గన్లన్నీ అయిపోయేలా ఉన్నాయి. వీటికన్నా పైకి ఎగురు. రండి కింద అసలు ఎన్ని షూట్ చేసే కొద్ది వస్తూనే ఉన్నాయి. అసలు ఈ గేమ్ కనిపెట్టినోడు నానాలి. గేమ్ కనిపెట్టినోడు ఏం డిసైడ్ అయ్యాడంటే, గేమ్ ఆడేటోడు ఎప్పటికీ నెగ్గొద్దు. లిటరల్గా ఈ గేమ్ కనిపెట్టినోడు అదే డిసైడ్ అయ్యాడు. గేమ్ ఆడేటోడు ఎప్పటికీ నెగ్గొద్దు. ఎన్నిసార్లు షూట్ చేసినా అసలు ఇది ఒక్కటన్నా వస్తుందా గైస్? అది ఒక్కటన్నా వస్తుందా? మీ ముందే చేస్తున్నా కదా. ఇంకా ఫిక్స్ అయిపోయాడు గేమ్ కనిపెట్టినాడు. వద్దు సరే, నేనేమన్నా గన్ను బదులు తప్పు ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నానేమో అనుకుందాం. కత్తి పట్టుకెళ్దాం ఈసారి. ఇది ఇంకా యూజ్లెస్ అనుకోండి, బట్ లెట్స్ సీ. ఇది ఇంకా యూజ్లెస్ ఇదైతే నన్ను అడిగితే. ఓ వస్తున్నాం. ఫైనల్లీ దగ్గరకు వచ్చాంరా నాయనా. వా వచ్చేసింది. దెయ్యాలు మొఖాలు వచ్చేసి నన్ను ఇంక వెళ్ళి మరి కోతి ముండలు. దీన్ని కనీసం అట్లీస్ట్ అట్లా ఆకారం అన్న బాగుంటే. ఎబ్బే చండాలం.
వెళ్ళాలి. గాయ్స్ ఏడుపొస్తుంది గాయ్స్. ఇంత దరిద్రంగా ఒక్కసారి కూడా విన్ అవ్వకుండా. రెండే చెప్తాను మీ పనుల్లో. ఇంక ఈసారి అవుట్ అయినంటే నేను నా వస్తువులన్నీ రెక్కడేసుకునేలా ఉన్నా. నీకేం కాదు. నీకన్నా బాగా ఆలోచించేటోడు, ఇంకా 3rd డిగ్రీలో ఆలోచించేటోడు, ఈ డిగ్రీలో ఆలోచించేటోడు అని చెప్తే మనకి మన ఎన్టీఆర్ డైలాగ్ ఉంది కదా, అట్లా ఆలోచించేసి ఇట్ల కన్నా తెలుగు ఆలోచించేసి పైకి వెళ్ళిపోదాం. మనం ఏం చేస్తే చూద్దాం. బాయ్ గైస్. ఈ డొక్లో గేమ్ నేను ఆడాలనుకోవట్లేదు ఇంకా. కానీ ఓటమి మనం తిప్పి ఒప్పుకోవాలని కూడా లేదు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ టైం. కిందకి వెళ్దాం. కింద నుంచి షూట్ చేద్దాం. మీకు డిస్కి 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 డిస్కి. బాయ్ గైస్, ఐ క్విట్. हो गया. ఓపిక అయిపోయింది నాకు. బాయ్ పిచ్చి మొక్కల్లారా, ఎరుపు మొక్కల్లారా.